అమ్మా ఎక్కడ నీ ఊరు ఎక్కడ? అది వెళ్ళి కిందకి ఇంటికి వెళ్ళిపోతావా అమ్మా? అమ్మా ఇంటికి ఏడుస్తున్నావు, మీ ఇంటికి వెళ్ళిపోతావా? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? డబ్బులున్నా వెళ్ళిపోవచ్చు నువ్వు ఇంటికి, నిన్ను దిగబెడతారు. లేదంటే చెప్పు దిగబెట్టాలా మేము? అమ్మా దిగబెట్టాలా? పోతేనే నువ్వు ఇగో డబ్బులు ఉన్నాయి కదా, ఓకేనా? ఆడకూడదు నువ్వు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడ? కలకత్తా నుంచి ఇక్కడ వచ్చావా? లాక్డౌన్లో అమ్మ దూరం నుంచి హిందీ కలకత్తా ప్రాంతం నుంచి వచ్చి వైజాగ్లో చిక్కుకుపోయిందంట. మరి ఇలాంటి వాళ్ళు మేము ఎప్పుడు సందర్శిస్తూ ఉంటాము. చాలా బాధపడుతున్న వయసులో ఏడుస్తూ ఉంది ఈ చెట్టు కింద కూర్చొని. వాళ్ళ మధ్యకి మేము వచ్చాము. వాళ్ళందరూ కూడా అభాగ్యులు వెళ్ళారు, భోజనం పెట్టి వేళ వచ్చి తీసుకొని మీరు. సరే నీకేం ఇబ్బంది లేదు. ఇలాంటి అభాగ్యుల్ని కనికరించవలసిన అవసరం ఉంది. అందుకే మేము ముందుకు వచ్చాం. ప్రేమైన వారలారా, ఇలాంటి వాళ్ళు మన భారతదేశం అంతా ఉన్నారు. దయతో అందరూ కూడా భారతీయులుగా స్పందించి దయతో ఇలాంటి వారికి సహాయం చేయండి. బాగుంది, సహాయం చేసాం. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వీళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించమని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మరి ఇలాంటి వారిని వారి వారి గృహాలకు చేర్చండి, వారి యొక్క ఊర్లు చేర్చండి. దయతో ప్రభుత్వ వారు, స్వచ్ఛత సంస్థలు స్పందించి ముందుకు రమ్మని మనస్ఫూర్తిగా ఒక భారతీయుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా మీకు పిలిపిస్తున్నాను. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు హక్కును చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు మాకు ఎందుకు లేని దయతో వీళ్ళు విడిచిపెట్టకండి. మన భారతదేశంలో భారతీయతను చాటాలి, ప్రభుత్వాలు ముందుకు రావాలి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, అలాగే ప్రతి భారతీయుడు ముందుకు రావాలి. మీ వంతు మీ సహకారాన్ని ఇలాంటి పేదవారికి, లేనివారికి, లేమిలో ఉన్నవారికి మరి కట్టుబట్టలతో కూర్చున్నారు ఈరోజు రోడ్డు మీద. చాలా బాధ వేస్తుంది, హృదయ విదారకరమైన ఘటన ఇది. మళ్ళీ మళ్ళీ మన భారతదేశంలో తలెత్తకూడదు, భారతదేశంలో ఇలాంటి వారు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చేతనైంది నేను చేస్తాను, మీరు కూడా ముందుకు రమ్మని ప్రేమపూర్వకంగా నన్ను పిలుస్తున్నాను. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఎముకుంటే అమానుషంగా వారు వదిలేస్తే కలకట్ట నుంచి వైజాగ్ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో చెట్టు కింద వైజాగ్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆగి అడిగితే ఆవిడ చెప్తూ ఉంది, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లుండి వదిలేశారట వెళ్ళి. ఇదేనండి భారతీయత, ప్రేమ. ఇలాంటి వారు ఎంతోమంది మేము వెళ్తుంటే ప్రతిరోజు తారసపడతారు. దయతో ఇలాంటి అమానుషమైన పనులు చేయకండి. వాళ్ళు కూడా మనుషులే, మనల్ని కన్నా అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వారు. అలాంటి వాళ్ళని అమానుషంగా రోడ్ల పాలు చేయడం అనేది నిజంగా బాధపడవలసిన విషయం. ప్రభుత్వాలు ఇలాంటి విషయంలో దయతో చొరవ తీసుకొని వారిని వాళ్ళ ఇళ్ళ దగ్గర వారి కుటుంబం మధ్య ఉండేలాగా తగు ఏర్పాట్లు చేయమని మనస్ఫూర్తిగా ఒక భారతీయ క్రైస్తవుడిగా, భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను. చూశారు కదా ఎంతమంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తూ, తిండి లేక, నీడ లేక, గూడు లేక. వీళ్ళందరూ ఒకరోజు ఒక కుటుంబం ఉన్నవాళ్ళే. కుటుంబం ఈరోజు విడిచిపెడితే రోడ్ల పాలైన వారిని దయతో వారికి ఎలాగ బుద్ధి లేదు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ముందుకు వచ్చి వారికి సహకరించండి. నా బోటి వాడిని మీరేం చేస్తారని అయితే నేనేం చేయగలను చేస్తాను. తప్పకుండా నాతో పాటు మీరు అందరూ ముందుకు రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారందరూ బాధ వింటుంటే చాలా ఉదయం తరుపుపోతుంది. మనము ఒకరోజు భూమి మీద బ్రతుకుతున్నాం. మన పరిస్థితి ఇలాంటి దయాన స్థితికి వెళ్ళిపోతే ఎవరు దిక్కు మనకి. అందుకే యేసుప్రభు ఒక మంచి మాట చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని. ఎదుటి వారికి ఎంత సాయం చేయండి, పేదవారిని ఆదుకోండి. మీకు ఉన్నవారిని పోగొట్టుకోకండి. ఉన్నవారిని ఇలాంటి స్థితిలో పెట్టవలసిన పరిస్థితి మనకు లేదు. దేవుడు మీకు ఎంతో కొంత ఇచ్చాడు. మీరు తినే దాంట్లో ఇంత అన్నం పెట్టండి ఆ వృద్ధాప్యంలోనే. దయతో ఇలా రోడ్ల పాలు చేయకండి. అమ్మల ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి, ఏ తండ్రికి, ఏ అన్నకి, ఏ చెల్లికి, అక్కకు రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులకు మొదటిగా శుభములు క్రీస్తునామములో. మరి ఈరోజు మరలా మేము లాక్డౌన్లో మే 1 అనగా ఈరోజు మీకు తెలిసిన విషయమే. మరి కార్మికుల దినం అని, మేడే అని మనం అందరూ అనుకునే రోజు. మరి ఈ యొక్క లాక్డౌన్లో ఈ కరోనాని బట్టి చాలామంది మరి కార్మికులు, పేద సాధులు ఆకలితో ఉన్నారు. మా యొక్క ప్రయత్నం వారికి ఈ దినాన్న ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి మరలా ఈ యొక్క ఓబీసీసీ మినిస్ట్రీస్ తరఫున 4వ లాక్డౌన్లో ఈ యొక్క ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రియమైన వారులారా, ప్రియ భారతీయులారా, మీరు కూడా
ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి, ఆ కార్మికులు, పేద సాధులు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ కూడా మీ సహాయాన్ని దయతో మీ చుట్టుపక్కల వారికి అందించమని మా చిన్న ప్రయత్నం. ఇది చూపించడానికి గల కారణం మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకోరికి సహాయం చేయమని ఉద్దేశంతో తప్పితే గానీ ఏదో మేము మీకు కనబడాలనో మీ ముందుకు మేము రావాలనో మా ఉద్దేశం కాదు. కానీ సగటు భారతీయతను చాటుకుంటూ ప్రతి మనిషిని కూడా ప్రేమించాలి అన్న భారతీయతతో మీ ముందుకు వచ్చాం. అలాగే యేసుక్రీస్తునందు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ సగటు భారతీయ క్రైస్తవులుగా కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం మరి అందరి మధ్యకి వెళ్ళాలని, అందరికీ అందాలని ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రియ భారతీయులందరూ ప్రేమించండి. క్రైస్తవ సోదరులందరూ కూడా మా కోసం ప్రార్థించండి. ఈ కార్యక్రమం నిమిత్తం మరి చాలా మంది పేద సాధుల సహకారంతో, మరి చర్చిలో ఉన్న అందరూ పేదవారేనండి, వారందరి సహకారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వారందరినీ దేవుడు దీవించాలి, వారందరిని ఆశీర్వదించాలి. వారందరిని బట్టి జరుగుతున్న ఈ కార్యక్రమం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మీరు కూడా అనేకలకి సహకారం చేసేలాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ దేవుడు దీవించును గాక. మహాకృపలో మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ యొక్క మంచి ఆలోచనలో మేము ముందుకు వెళ్తున్నాం తండ్రి. ఇదిగో లాక్డౌన్ లో పేదలకి మరి తండ్రి ఇదిగో ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవారికి ఆహారాన్ని పంపిణీ చేయడానికి వెళ్తూ ఉంటుండగా మా ప్రయాణంలో తోడుకుంటాను ప్రభువా. మీ కృపనివ్వండి. ఎవరు ఆకలితో ఉన్నారో వారికి యొక్క ఆహారం అందులాగా మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కృపలో మమ్మల్ని వాడుకోండి. ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు మేము చేసి మమ్మల్ని మా కొడుకు వారిని యేసు ప్రభువా చెప్పిన మాటలు మేము నెరవేర్చేటప్పుడు మా బ్రతుకులో సహాయం తెచ్చాం. ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నది ప్రభువా. మీ బిడ్డలకి ఆహారాన్ని, ఎవరు ఆకలితో అలమటిస్తున్నారు వారికి ఆహారం తండ్రి ప్రభు ఆహారం అందులో సహాయం చేయమని పెడుతుంది. మా ప్రయాసం, మా ప్రయత్నాన్ని దీవించాం. అనేకులకి ఇలాగే మేము మా బ్రతుకులలో చేయలాగా సహాయం తెచ్చింది. మళ్ళా మేము 4వసారి కార్యక్రమం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇంకా చిత్తమైతే ఇలాంటి కార్యక్రమాలు లాక్డౌన్ వరకు, లాక్డౌన్ తదనంతరం కూడా చేయగలిగే భాగం వారలారా, ఆహార పంపిణీని ముగించుకొని తిరిగి మేము ప్రయాణమే వెళ్తున్నాము. మరి ఇప్పటికీ 4వసారి కార్యక్రమాన్ని పూర్తి చేశాము. దేవునికి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ఒక హృదయ విదారకరమైన విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు ఈరోజు పేద సాధులు ఇల్లును విడిచిపెట్టి, ఇంట్లో వాళ్ళు మరి పంపేసిన వారు, ఇల్లును విడిచిపెట్టి వచ్చిన వారు నీడలేక, కూడు లేక, గుడ్డ లేక అలమటిస్తున్న అభాగ్యులను నేను చూశాను. మన భారతదేశానికి ఎలాంటి పరిస్థితి మరలా ఎప్పుడు రాకూడదని మనస్ఫూర్తిగా భారతీయ క్రైస్తవుడిగా, సగటు భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను. పేద సాధనలు చూసి ఆ రోజు చాలా నీరు గారిపోయింది. బాధతో చెప్తున్నాను, మీ చుట్టుపక్కల ఉన్న పేద సాధులకి దయతో ఎంత సహాయం చేయండి. వారికి నీడ లేకపోతే నీడను కల్పించండి, గుడ్డ లేకపోతే గుడ్డనివ్వండి, తిండి లేకపోతే తిండినివ్వండి. ఈ సమయంలో మన భారతదేశంలో భారతీయులుగా ప్రేమను చాటుచు ఎదుటి వారికి సహాయం చేయవలసిన అవసరం ఉందని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు మరలా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఇక భారతదేశానికి రానివ్వకూడదు. ఒకవేళ మరలా లాక్డౌన్ కొనసాగితే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. లాక్డౌన్ తదనంతరం కూడా ఓబీసీసీ తరఫున ఇలాంటి ప్రేమ కార్యక్రమం, సహాయ కార్యక్రమం సాగాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన క్రైస్తవ సోదరులారా. ఇకపోతే మరి మేము వెళ్తున్నాం. మరలా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు దేవుడి శక్తిని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వాలు దయతో స్పందించి పేదలకు కావాల్సిన సహాయాన్ని, అన్ని విధాలైన సహాయాన్ని అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మీ అందరినీ దీవించి, మన భారతదేశాన్ని దీవించి మంచి స్థితిలో పేద సాధనల్ని ఆదుకునే స్థితి అందరికీ అనుగ్రహించునుగాక. ఆమె.